हैदराबाद से 60 किलोमीटर दूरी पर तेलंगाना पड़ता है। सोमेश्वर लिंग कोल्लंपाकी रिसर्च करो। సో నా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిందనమాట. ఈ టెంపుల్ ఎక్కడో లేదు, మన యాదాద్రి డిస్ట్రిక్ట్ ఆలేరు మండలంలో ఉంది. కొలనుపాక అనే విలేజ్ అనమాట. సో హైదరాబాద్ నుండి మనకి జస్ట్ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనకి బయట పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. మనకి గుడి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ మనకి ఈ శివయ్య దర్శనం ఇస్తారు. ఇక్కడ మనకి 2 లింగాలైతే దర్శనం ఇస్తాయి చూడండి. ఇంకా నంది కూడా ఉంది. సో ఇంకా అట్లా బయటికి రాగానే ఇక్కడ ఆ గుడి పక్కకి రాగానే మనకి కాకతీయుల కాలం నుంచి ఇంకా చాళుక్యుల కాలం నుంచి ఉన్న శిలలైతే కనిపిస్తాయి. ఆ శిలలు మొత్తం కొలనుపాకలో తవ్వకాలు జరిగినప్పుడు బయటపడ్డాయంట. మనకి గుడి బయట నుంచే మొత్తం ఈ పాత శిల్పాలన్నీ మ్యూజియం లాగా ఏర్పాటు చేశారనమాట. సో చూస్తున్నారుగా వినాయకుడి శిల్పం. ఇది మనం గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో మనం లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకి చాలా పాత శిల్పాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. 12th సెంచరీ, 13th సెంచరీ, 9th, 10th. సో ఈ శిల్పాలన్నీ నేను చాలా నీట్గా చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. మనం గుడిలోకి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి వీరభద్ర స్వామి దర్శనం ఇస్తారు. ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం గుడి. మీరు కూడా దర్శనం చేసేసుకోండి స్వామివారిని. ఇది గర్భగుడి మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ శివయ్య ఉంటాడు, లెఫ్ట్ సైడ్లో అమ్మవారు ఉంటారు. సో ఫస్ట్ మనం అమ్మవారిని చూసుకొని తర్వాత లోపలికి వెళ్తాం. ఈ పైన ముడుపులన్నీ ఇక్కడ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ముడుపు కడితే వాళ్ళకి కోరిక అనేది త్వరలోనే నెరవేరుతుందంట. సో చూస్తున్నారు కదా చాముండేశ్వరి అమ్మవారి గుడి. మనం లోపలికి అయితే వచ్చాము. ఇది మెయిన్ గుడి, సోమేశ్వర స్వామి టెంపుల్ ఇది. हैदराबाद से 60 किलोमीटर दूरी पर तेलंगाना पड़ता है। सोमेश्वर लिंग कोल्लंपाकी रिसर्च करो इसमें ट्विटर में। ये 5 जगत गुरु, 5 पीठ, 5 गोत्र है इसमें। नंदी, भृंगी, श्रृंगी, वृषभ, स्कंद, 5 गण, रेणुका, दारुका, घंटा करना, धेनु करना, विश्व करना। इसके अलावा कोई नहीं है। इसे कहता शैव मत, शैव धर्म कहते थे। यही शैव पीठ है। ये शंकराचार्य पीठ अलग आता है। మనం గర్భగుడిలో నుంచి బయటికి రాగానే మనకి
రైట్ సైడ్‌లో ఇంకొక శివాలయం అయితే ఉంటుంది. సో, మనం అక్కడికి గూడా లోపలికెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుందాం. పదండి. మనకి టెంపుల్ మెయిన్ గుడి రైట్ సైడ్‌లో ఉంటుందనమాట. కొంచెం బయటుంటుంది. చూసుకొని రండి. సో, చూస్తున్నారు గదా! మనకి ఈ గుడిలో గూడా లైట్ అనేది లేదు. చాలా బావుంది ఈ గుడి గూడా. చూసుకోవచ్చు పైన మనకి శ్రీచక్రం అనేది ఉంది. కింద మనకి శివయ్య ఉన్నారు. మనకి గుడి పక్కనే ఒక చిన్న కోనేరుంది. చూసుకోవచ్చు. గుడికి ఆనుకొనే ఉంటుంది రైట్ సైడ్‌లో. ఇక్కడ మనకి లింగాలు గూడా ఉన్నాయి. సో, ఇది మెయిన్ గుడి. గుడికి పక్కనే ఉంటుందన్నమాట ఈ కోనేరు. మనకి ఈ గుడిలో ప్రతి దగ్గర మనకి శిల్పాలు అనేది చెక్కబడి ఉంది. ప్రతి దగ్గర మనకి కనిపిస్తానే ఉంటాయి ఏదో ఒక శిల్పాలు. ఒకసారి చూడండి మీరు గూడా. ఇక్కడైతే స్తంభాలు మొత్తం పడిపోయి ఉంది. ఇక్కడ లింగం అయితే లేదు. కానీ అలానే స్ట్రెయిట్‌కి మనం ముందరికెళ్తే మనకి ఇంకో లింగం ఉంటుంది. చిన్న గుడి. సో, లోపలికెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు గదా! ఆ లింగం మీద చాలా లింగాలున్నాయి. కోటి లింగాల్లాగా. సో, మళ్ళీ మనం ఇప్పుడు పక్కన ఇంకొక గుడి శివాలయం ఉంటుంది. ఆ గుడి గూడా మేము లోపలికెళ్ళి చూద్దాం. లోపలైతే లైట్ అయితే లేదు. సో, చూడండి. స్వామివారి దర్శనం జేసుకోండి. సో, మళ్ళీ మనం బయటికైతే వచ్చామనమాట. మళ్ళీ ఇక్కడ మ్యూజియంలాగా శిల్పాలైతే ఉన్నాయి. మనం ప్రతి ఒక్క శిల్పాన్ని మొత్తం నీట్‌గా అయితే కవర్ జేసేద్దాం. సో, నేనైతే కొలనుపాక సోమేశ్వర స్వామి టెంపుల్‌లో ప్రతి ఒక్కటి కవర్ చేశాననుకుంటున్నాను. సో, ఇందులో ఏదైనా తప్పు గాని, ఏదైనా మాట్లాడుంటే సారీ. ఇంకా ఏదైనా మిస్ చేసుంటే కూడా నాకు చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం అప్డేట్ చేస్తా. సో, గుడి ఎంట్రన్స్ ఇది మనం మళ్ళీ బయటికైతే వచ్చేసినామనమాట. సో, చూసుకోవచ్చు గుడికి ఈ చెట్టయితే నాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనిపిస్తుంది. చాలా పెద్ద చెట్టది.
సో థ్యాంక్ యూ. కొత్తోళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇన్‌స్టాలో గూడా ఫాలో కొట్టేసండి. నెక్స్ట్ వీడియో ఎక్కడ చేయాలో అది గూడా మీరు కామెంట్ చేస్తే అక్కడికి గూడా ఎళ్లి ఈసారి ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. మహాశివరాత్రి రోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు. మీరు చాలా అదృష్టవంతులు.